बीआरएस के कारगुजार सदर के.टी. रामाराव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी के मुसलमानों से मुताल्लिक़ हालिया बयानात पर सख्त रद्दअमल जाहिर करते हुए कहा कि रेवंत रेड्डी को इस भरम से बाहर आना चाहिए कि अगर कांग्रेस नहीं है तो मुसलमान नहीं है। केटीआर ने दो टूक अल्फाज में कहा कि कांग्रेस पार्टी पैदा होने से बहुत पहले से मुसलमान इस मुल्क में मौजूद है और अगर कल कांग्रेस खत्म भी हो जाए तो मुसलमान फिर भी रहेंगे। रेवंत रेड्डी को ऐसे बेबुनियाद और गैर जिम्मेदाराना बयानात देना बंद करना चाहिए। केटीआर ने मजीद कहा कि रेवंत रेड्डी शिकस्त के खौफ और मायूसी में ऐसी बातें कर रहे हैं। हम चाहे तो रेवंत रेड्डी से ज्यादा सख्त लहजे में बात कर सकते हैं, मगर हम अपने लीडर केसीआर की तहजीब और सियासी उसूलों पर अमल करते हैं। केटीआर ने रेवंत रेड्डी को मशवरा दिया कि वो ज़ाती तनकीदों के बजाय अवामी मसाइल और तरक्की पर गुफ्तगू करे। नफरत की सियासत को कभी कबूल नहीं करेंगे। हाँ, कांग्रेस नहीं तो मुसलमान नहीं నిన్న విన్నాను నేను ఈ భ్రమలకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మెడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి, ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్కి, నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. ఆయన కంటే గట్టిగా, ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా.